కూటమి ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్. గుంటూరులో ఆర్థిక అసమానతల భారత్పై ముఖాముఖి కార్యక్రమం. ప్రపంచంలోనే భారతదేశం అత్యధిక ఆర్థిక అసమానతలతో ఉందన్నారు లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్. గురువారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో గుంటూరు నగరంలోని రామన్నపేటలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆర్థిక అసమానతల భారత్పై లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపకులు విజయ్ కుమార్ ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు. అనంతరం మీడియాతో విజయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య రోజురోజుకు పెరుగుతుందన్నారు. కూటమి 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో ఎన్ని పరిశ్రమలు వచ్చాయి, ఎంతమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించారో సమాధానం చెప్పాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని పేరుతో లక్షల కోట్ల రూపాయలు ఒకే ప్రదేశంలో దారబోయడం సరైన విధానం కాదన్నారు. పీపీపీ పేరుతో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమన్నారు. కోట్ల రూపాయల విలువైన భూములను కేవలం 99 పైసలకే కార్పొరేట్ శక్తులకు అప్పగించడం దారుణమన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎలక్షన్ కమిషన్ పెద్ద ఎత్తున విమర్శలు ఎదుర్కొంటుందన్నారు. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదం విషయంలో ఎలాంటి పశువుల కొవ్వు కలవలేదని సాక్షాత్తు సుప్రీంకోర్టు స్పష్టం చేసిందన్నారు. తక్షణమే చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు సమాజానికి క్షమాపణలు చెప్పాలని విజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఇక్కడ జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఒక ముఖాముఖి కార్యక్రమం, ముఖ్యంగా ఆర్థిక అసమానతలు, అలాగే దేశంలో రాష్ట్రంలో పాలన ఏ విధంగా జరుగుతుంది అనేటువంటి అంశాల గురించి చర్చించడం జరిగింది. ఒకవైపు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నటువంటి ఆర్థిక అసమానతలకు సంబంధించి, అందులో ముఖ్యంగా భారతదేశము అత్యధికమైనటువంటి ఆర్థిక అసమానతలు కలిగినటువంటి దేశంగా ఉందని ఈ మధ్య వచ్చినటువంటి రిపోర్ట్స్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 10% మందే 65% సంపద కలిగి ఉన్నారు. 1% వాళ్ళు 40% సంపద కలిగి ఉన్నారు. ఈరోజు జీడిపి చూస్తే ఇంచుమించు $2,500 ఓవరాల్గా మనం పర్ క్యాపిటల్ జీడిపిగా చూసినా 1% మంది ప్రజలకు, సంపన్నులకు ఇంచుమించు $1,700,000,000 జీడిపి పర్ క్యాపిటల్ ఇన్కమ్ వాళ్ళు కలిగి ఉన్నారు. 10% రిచ్ పీపుల్, ధనవంతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఇంచుమించు $14,000,000,000 వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్గా కలిగి ఉన్నారు. ఇలాంటి ఇంత దారుణమైనటువంటి అసమానతలు కలిగినటువంటి దేశంలో ఒకవైపు ధనవంతులు మరింత ధనవంతులు అవుతున్నారు, పేదలు ఇంకా పేదవాళ్ళు అయిపోతున్నారు. కేవలం 6% మాత్రమే పేదల దగ్గర సంపద ఉంది. 50% మంది ప్రజల దగ్గర 6% మాత్రమే సంపద ఉంది. మిగిలినటువంటి వాళ్ళ దగ్గర మిగిలిన సంపద అంతా ఉంది. అంటే ప్రభుత్వాలు ఏం చేయాలి? ఏ విధంగా పేదరికంలోకి నెట్టివేయబడుతున్నటువంటి ప్రజలను విముక్తి పరచటానికి ఎలాంటి విధానాలు తీసుకురావాలి? ఒకవైపు రాజ్యాంగం డైరెక్టివ్ ప్రిన్సిపల్స్లో స్టేట్ షెల్ స్ట్రైవ్ టువర్డ్స్ బ్రిడ్జింగ్ ఇన్ఈక్వాలిటీస్ అనేటువంటిది, టు బిల్డ్ ఎ వెల్ఫేర్ స్టేట్ అని స్పష్టంగా చెప్తున్నా కూడా రాజ్యాంగ ఆదేశాలకు కానీ రాజ్యాంగ సూత్రాలకు కానీ విలువ ఇవ్వకుండా, వాటికి తిలోదకాలు ఇస్తూ, రాజ్యాంగాన్ని గౌరవించకుండా, అందులో చెప్పినటువంటి అంశాలను పాటించకుండా, మాకు నచ్చిన వాళ్ళకే, సంపన్నుల కోసమే మేము పనిచేస్తాం, క్యాపిటలిస్టుల కోసమే పనిచేస్తాం, వారికి మరింత సంపద దోచిపెట్టే విధంగా మేము విధానాలు తీసుకొస్తాం, అందుకు సంబంధించిన గైడ్లైన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ మార్పు చేసుకుంటూ కొత్త చట్టాలు తెస్తామని ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కూటమి, మరొక వైపు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం కూటమి సమిష్టిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప పేదలకు కావలసినటువంటి అవసరాలు కానీ, వారికి కల్పించాల్సిన ఉపాధిని కానీ, ఉద్యోగాలను కానీ కల్పించే పరిస్థితి చేయడం లేదు. లక్షల కోట్ల అప్పులు తెచ్చి అమరావతి అనేటువంటి ఒక రాజధానిని నిర్మిస్తున్నామని చెప్తూ ఉన్నారు. రాజధాని నిర్మాణానికి రాష్ట్రంలో ఉన్న ప్రజలు కానీ, పార్టీలు కానీ ఎవరు కూడా వ్యతిరేకం కాదు, మేము వ్యతిరేకం కాదు. కానీ చేస్తున్న విధానం, మనుషులు లేని మున్సిపాలిటీలో లక్షల కోట్లు దారబోయటం ఏమిటి? లక్షల ప్రజలు, కోట్ల ప్రజలు నివసిస్తున్నటువంటి ప్రదేశాలకు సంబంధించి సాగునీరు కానీ, త్రాగునీరు కానీ, మౌలిక వసతులు కల్పన కానీ చేయకుండా, వారికి ఉపాధిని కల్పించకుండా, ఉద్యోగాలు కల్పించకుండా, కేవలం 20 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి, 23 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి అని మాటలకు పరిమితం అవుతున్నారు తప్ప ఎక్కడొచ్చిన ఉద్యోగాలు చూపించండి. ఈ 2 సంవత్సరాల్లో
ఏ జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి, ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఫ్యాక్టరీలు పెట్టారు, ఎక్కడ ఉపాధి కల్పించబడింది. ఎవరైనా చదువుకుని నిరుద్యోగులు ఉన్నటువంటి వాళ్ళు మేము ఉపాధి కోసం స్వయం ఉపాధి కంపెనీలు పెట్టుకుంటాం, స్టార్టప్ కంపెనీలు ఫ్యాక్టరీస్ పెడతాము, వ్యాపారాలు చేస్తామంటే ఎక్కడైనా 10 లక్షలు సబ్సిడీ రుణాలు ఇచ్చారా, లేకపోతే ₹1,00,00,000 పెట్టుబడి నిధులు ఇచ్చారా, ఏ కార్పొరేషన్ ద్వారా అయినా ఇచ్చారా? ఎక్కడ ఇవ్వలేదు. యువతకు సంబంధించి భయంకరమైనటువంటి నిరుద్యోగం పెరిగిపోతుంటే దాని మీద ఎలాంటి శ్రద్ధ లేదు, ఉద్యోగ కల్పన లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, నోటిఫికేషన్స్ లేవు. మరొక వైపు మేము ఇన్ని లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మాటల్లో మాత్రం చెప్తున్నారు. ఇంకొక వైపు కోర్టులో అప్పులు చేస్తున్నారు, అవన్నీ ఒక్కచోటే దారిపోస్తున్నారు. మిగిలిన ప్రజలంతా ఏమవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా సంపద వస్తుంది? ఇదంతా ఒకవైపు అయితే అసలు ఈ ఆర్థిక అసమానతలు పెరగడానికి ప్రధాన కారణం ఏమిటి? విద్య అనేది నాణ్యంగా, అది కూడా ఉచితంగా, సబ్సిడైజ్డ్గా ప్రజలకు అందకపోవటం, నైపుణ్యం అనేది పెంచకపోవటం. సో ఈరోజు విద్య నైపుణ్యం లేకపోతే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉన్న ఉద్యోగాలు కూడా పోయేటువంటి పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితిలో కొత్త ఉద్యోగాలు కల్పించాల్సినటువంటి బాధ్యత కలిగిన ప్రభుత్వాలు దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకుండా విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి బడ్జెటరీ నిధులు పెంచకుండా వచ్చినటువంటి ఆదాయంలో అత్యధికంగా ఈ రంగాలకు కేటాయించి పేదలకు, ప్రజలకు ఆరోగ్యాన్ని అందించాల్సింది పోయి పీపీపీ అని ప్రైవేటు వ్యక్తులకు సంపద దోచిపెట్టేటువంటి పని చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు ఉన్నది అన్ని పేదలకు ప్రైవేట్ పీపుల్కి ఇవ్వడానిక, ప్రతిదీ కూడా ప్రైవేటు వ్యక్తులకు సంపద కలిగించే విధంగా చర్యలు తీసుకోవడం, విధానాలు తీసుకురావడమా? అది ప్రజాపాలన ఏ విధంగా అవుతుంది? ఏ విధంగా పేదరికం నుంచి, ఈ అంతరాల నుంచి విముక్తి కలుగుతుంది? ఇంకొక వైపు ఏం చేస్తున్నారు? ఎలక్షన్ కమిషన్ ద్వారా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR అని చెప్పేసి డీఎన్ఫ్రాంచైజ్మెంట్ జరుగుతుంది. అంటే ఈ దేశంలో పుట్టి పౌరులుగా ఉన్నటువంటి వాళ్ళ యొక్క ఓట్లు ఇప్పుడున్న ప్రభుత్వాలకు కనుక వేయకపోతే ఆ ఓట్లు తీసేసే పరిస్థితి, వాళ్ళకి ఓటు హక్కు తీసేసే పరిస్థితి వస్తుంది. ఉన్నటువంటి ఓటు హక్కుని తీసేసి ఏక పార్టీ పాలనతో ముందుకు వెళ్ళాలన్న మీ ఆలోచన? ఎలక్షన్ కమిషన్ ఈరోజు అత్యంత దయనీయమైన స్థితిలో ఉంది, అత్యంత భయంకరమైన విమర్శ ఎదుర్కొంటుంది. ఏమనంటే వారి నిజాయితీ ఈరోజు క్వశ్చన్ మార్క్ అయింది, హానెస్టీ క్వశ్చన్ మార్క్ అయింది, ఇంటిగ్రిటీ క్వశ్చన్ మార్క్ అయింది. ఆ రకమైన పరిస్థితి స్వతంత్రం వచ్చినాక ఏ రోజు ఎలక్షన్ కమిషన్ ఎదుర్కోలేదు. ఏవో చిన్న చిన్న నిందలు రావడం అనేటువంటిది చూసాం తప్ప పూర్తిగా ఈ వ్యవస్థే నిర్వీర్యం అయిపోయింది, ఈ వ్యవస్థే పక్షపాతం అయిపోయింది, ఈ వ్యవస్థే ఎలాంటి నిజాయితీతో పనిచేయడం లేదు అనేటువంటి ఆరోపణలు వస్తే కనీసం సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. మీరు అపాలజీ చెప్పండి, లేదంటే అఫిడవిట్ ఇవ్వండి అని బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఒక అపోజిషన్ లీడర్ని. సో ఈ రకంగా ఎలక్షన్ కమిషన్ పనిచేస్తే ప్రజాస్వామ్యానికి ఆయువు పట్టు ఎన్నికలు అనేటువంటివి లేకపోతే గుండెకాయ అనేటువంటిది లేదు. ఎన్నికలు జరగకపోతే ప్రజాభిప్రాయం అనేటువంటిది వ్యక్తమే జరగదు. ప్రజాభిప్రాయం వ్యక్తం జరగనప్పుడు, ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం ప్రజలకు లేనప్పుడు అది ప్రజాస్వామ్యం ఎట్లా అవుతుంది? ఇట్స్ ఎ మోకరీ ఆఫ్ డెమోక్రసీ. అలాంటి దిశగా ఈ ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు చేస్తున్న క్రమంలో ప్రజలు గమనించాలి. ఎవరికి మనం ఓట్లేసాం, గెలిపించినటువంటి వాళ్ళు ఈరోజు ఎలాంటి పాలన సాగిస్తున్నారు, ప్రజాస్వామ్యానికి తూట్లు పొడిచి ప్రజల అభిప్రాయాన్ని కూడా చంపేసే విధంగా, వ్యక్తం చేసే అవకాశం రానివ్వకుండా ఓట్లు తొలగించే విధంగా పనిచేస్తూ ఉంటే ఇలాంటి వాళ్ళు మనం ఓట్లు వేసింది. వచ్చినటువంటి లక్షల కోట్ల నిధులు ప్రైవేటీకరణ అని చెప్పేసి కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తారు, భూములు ప్రైవేటీకరణ చేస్తారు. ఒక పేద కుటుంబంలో జన్మించి ఒక MBA చేసి ఒక స్టార్టప్ కంపెనీ పెడతానంటే ఎక్కడైనా అర్ధకరం భూమి ఇచ్చారా మీరు? సబ్సిడైజ్ రేట్లో ఇచ్చారా మీరు? కనీసం చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి 10 సెంట్లు భూమి కావాలంటే ఇచ్చారా? గజం కాదు, ఎకరం కాదు, ఎంత కావాలంటే అంత 99 పైసలకే ఇచ్చేస్తా అని ఒక మంత్రిగా ఉన్నటువంటి, అది కూడా రెవెన్యూ మినిస్టర్ కాదు అతను, కేవలం విద్యా IT శాఖ మంత్రిగా ఉన్న లోకేష్, నేను ఇచ్చేస్తా అంటే నీ బాబు సొమ్ములాగా నువ్వు సంపాదించిన దానిలాగా ఎలా ఇచ్చేస్తావు? యు ఆర్ నాట్ ఈవెన్ ఎ రెవెన్యూ మినిస్టర్, ల్యాండ్ ఈజ్ నాట్ యువర్ పోర్ట్ఫోలియో. అయినా కూడా నేను ఇచ్చేస్తా అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ అహం, ఎక్కడి నుంచి వచ్చింది ఈ గర్వం? ప్రజలు మీకు అధికారం ఇచ్చింది కేవలం మంచిగా జనరంజక పాలన చేయమని, ఈ ప్రభుత్వ ఆస్తులకు మీరు కర్తలుగా ఉండి ప్రజా
ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు, ఉపాధినిచ్చే కార్యక్రమాలు చేయమని అవకాశం ఇచ్చారు తప్ప, మీకు ఇచ్చిన అవకాశం కేవలం ఉన్న ప్రభుత్వాన్ని కొనసాగించడం తప్ప మీ ఇష్టం వచ్చినట్టు విచ్చలవిడితనంగా చేయడానికి ఇవ్వలేదు. కాబట్టి ప్రజలు ఆలోచించాలి. వీళ్ళ ప్రవర్తన తీరు ఎలా ఉంది, వీళ్ళ విధానాలు ఎలా ఉన్నాయి. ఆరోగ్యాన్ని ప్రైవేటు పరం చేయటం ఏంటి, విద్యను ప్రైవేటు పరం చేయటం ఏంటి, ప్రభుత్వ ఆస్తులు ప్రైవేటు కట్టుబెట్టడం ఏంటి? అలా కట్టబెట్టేటువంటి ప్రభుత్వాల కోసమా మనం ఎదురు చూసి ఓట్లేసింది? ఇది ప్రజలు ఆలోచించాలి. ఆర్థిక అసమానతలు ఒకవైపు పెరిగిపోతున్నాయి, క్లియర్గా కనిపిస్తున్నాయి రిపోర్ట్స్. ఇంత దారుణంగా పేదలు మరింత పేదలుగా, ధనవంతులు మరింత ధనవంతులుగా అవుతున్న సమయంలో పేదలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం, పేదలకు ఉద్యోగాలు, విద్యను, ఆరోగ్యాన్ని కల్పించాల్సిన ప్రభుత్వం దాని నుంచి తప్పుకుని దానికి ఇవ్వాల్సిన బడ్జెట్ని తగ్గించేసి మిగిలినటువంటి వాటికి బడ్జెట్లు పెంచుతున్నారు అని అంటే ఇది జనరంజక పాలన కాదు, పేదరిక విముక్తి జరిగేటువంటి పాలన కాదు. కాబట్టి మన ఓట్లు మనం వేసుకోవడం, మనకి ఉపయోగపడే విధానాలు తీసుకొచ్చే వారికి ఓట్లు వేయడం అన్నది జనం ఆలోచించాలి. ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలను తిప్పికొట్టాలి. 99 పైసలకు భూములు ఇచ్చేది కానీ, మెడికల్ కాలేజీలను పీపీపీలో పెట్టేది కానీ, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ని కంప్లీట్ చేయకుండా, లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వకుండా, అందుకు నిధులు కేటాయించకుండా ఉండే ప్రభుత్వాలను తిప్పికొట్టాలి. ఏదైనా జనశక్తి ముందు నిలబడలేదు, జనశక్తితోనే ఇది సాధ్యం. సమిష్టిగా మనం ముందుకు సాగాలని కోరుతూ ఉన్నాను. ఒక బాధ్యత కలిగి రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిగా చెప్పుకునేటువంటి చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ జంతు కొవ్వు కలిసింది అని కేవలం తిరుమలకు వెళ్ళి సేవించేటువంటి, ఆరాధించేటువంటి వాళ్ళే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తుల యొక్క మనోభావాలు అతి దారుణంగా దెబ్బతీసే విధంగా మాట్లాడారు. మీరు ఇంత బాధ్యత కలిగినటువంటి పదవిలో ఉండి మీ ఇష్టం వచ్చినట్టు ఆధారం లేకుండా ఎలా మాట్లాడతారని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత నోరు మూసుకున్నారు. అది జరిగిన ఉదంతం. బట్ ఈరోజు నివేదిక ఏం చెప్పింది, ఎంక్వైరీ ఏం చెప్పింది? కల్తీ అనేటువంటిది ఏదో జరిగినటువంటి విషయం ఉన్నది కానీ జంతు కొవ్వు అనేటువంటిది లేదని చాలా స్పష్టంగా చెప్పినప్పుడు మీరిద్దరూ తిరిగి సమాజానికి క్షమాపణ చెప్పాలి కదా. ఆ రోజు తొక్కిసలాట్లో 7 చనిపోతే టీటీడీ బోర్డు చైర్మన్తో సహా అందరూ క్షమాపణ చెప్పాలని అరిచినటువంటి అన్అపాలజెటిక్ సనాతన హిందూ పవన్ కళ్యాణ్ గారు ఏమయ్యారు? ఈరోజు మీరు జంతు కొవ్వు కలిసిందని ప్రజలను తప్పుదోవ పట్టించారు. చంద్రబాబు నాయుడు గారు మీరు ప్రజలను తప్పుదోవ పట్టించారు. ఈరోజు మీరు ప్రజలకు క్షమాపణ చెప్పండి. ఆ రోజు మేము మాట్లాడిన తప్పు, తెలియకుండా మాట్లాడాం, నివేదిక లేకుండా మాట్లాడాం, ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడాం, బాధ్యత రహితంగా మాట్లాడాం, కాన్స్టిట్యూషనల్ పొజిషన్లో ఉండి ఒక ప్రమాణం తీసుకుని, ఒక ఓత్ తీసుకుని ఓత్ని అతిక్రమించాం, క్షమించండి అని ప్రజలకు చెప్పాలి. లిబరేషన్ కాంగ్రెస్ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జనసేన పార్టీ ఎమ్మెల్యే రాసులేళ్ళు గురించి వీడియో చాలా బయటకు వచ్చింది. ఒక స్పీకర్ కానీ, ఒక జ్యుడిషియరీ వ్యవస్థ కానీ, కన్సర్న్ చీఫ్ మినిస్టర్ కానీ, పార్టీ ప్రెసిడెంట్ కానీ ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. దీన్ని అలా మీరు తప్పు చేస్తే ఎవరికైనా ఒకే శిక్ష అన్నారు. స్పీకర్ అసలు ఏమైపోయాడు? ఓకే, సో అది ఏం జరిగిందనేటువంటి వివరాలు మనకు స్పష్టంగా తెలియవు. కొన్ని వీడియోస్ వైరల్ అయినటువంటిదైతే చూసాము. బట్ అది నిజమైతే మాత్రం అది భయంకరమైనటువంటి పొరపాటు. అలాంటి పొరపాట్లు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి చేస్తే ఖచ్చితంగా ఒకవైపు శాసనసభ, స్పీకర్, అదేవిధంగా ప్రివిలేజ్ కమిటీ వీళ్ళందరూ కూడా రంగంలోకి వచ్చి చర్యలు తీసుకోవాలి. ఇక ఏమాత్రం సామాజిక స్పృహ ఉండి, సిద్ధాంత బలం ఉండి, ప్రజాసేవ కోసమే, జనసేవ కోసమే మేము వచ్చామని చెప్పిన మాటలో నిజం ఉంటే పార్టీ కూడా ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు, చర్యలు తీసుకోవాలి. బట్ ఏదైనా ముందు నిజ నిర్ధారణ జరగాలి. జరిగిన తర్వాత చర్యలు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. అది సభ్య సమాజం కోరుకునేటువంటి అంశం.